జయంతిని పురస్కరించుకొని ఆలయ రజతోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా మందమరిపట్నంలోని శ్రీ పంచముఖి హనుమాన్ ఆలయంలో 3 రోజులుగా పూజలు హోమాలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఆలయ రజతోత్సవ సందర్భంగా మంచిర్యాల జిల్లా మందమరిపట్నంలోని శ్రీ పంచముఖ హనుమాన్ ఆలయంలో 3 రోజులుగా పూజలు హోమాలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. మంగళవారం త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి ఆధ్వర్యంలో 108 మంది పూజల మంత్రోచ్చరణ నడుమ 51 మంది దంపతులతో సంక్షేమ రామాయణం మన్యుసూక్త హోమం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామనామ స్మరణలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. దేవతామూర్తులను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి రజతోత్సవ వేడుకల సందర్భంగా భక్తి ప్రపత్తులతో సంక్షేమ రామాయణం హవనం నిర్వహించడం జరిగింది. మిథిల ప్రాంగణంలో శ్రీ 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 త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి పర్యవేక్షణలో సంక్షేమ రామాయణ హవనం జరిగింది. ఈ సందర్భంగా జీయర్ స్వామి ప్రవచనాలు అందిస్తూ బ్రహ్మ కోరిక మేరకు వాల్మీకి రామాయణం రాశారని చెప్పారు. 16 రకాల సద్గుణాలు కలిగిన మహాపురుషుడు శ్రీరాముడు ఆయన సందర్భంగా రామాయణ గ్రంథం రూపంలో లిఖించబడిందని జీయర్ స్వామి స్పష్టం చేశారు. యాగశాలలో శ్రీమద్ రామాయణ మహాయాగం ప్రతిరోజు నిర్వహిస్తున్నందున మిథిల ప్రాంగణంలో ఉన్న దంపతుల కోసం ప్రత్యేకంగా సంక్షేమ రామాయణం హవనం నిర్వహించడం జరుగుతుందని వివరించారు. 101 శ్లోకాలను వేద పండితులు సంక్షేమంగా పారాయణం చేస్తారని ఉద్బోధించారు. 7 కాండాలు 24,000 శ్లోకాలతో నిబిడీకృతమైన రామాయణంలో 500 సర్గాలు ఉంటాయని జీయర్ స్వామి వివరించారు. అనంతరం పంచామృతాలు ఫలాలతో ఆంజనేయ స్వామికి అభిషేకం, శ్రీ హనుమంత్ కవచ హోమం జరిపించారు. ఈ కార్యక్రమంలో యజ్ఞికులు సముద్రాల శ్రీనివాసాచార్యులు, అనంతాచారి, కుమారాచార్యులు, డింగరి కృష్ణ చైతన్యాచార్యులు, శ్రీకాంతాచార్యులు, నవీన్ చార్యులు, నరసింహాచార్యులు, క్యాతన్పల్లి మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు, ఆలయ ధర్మకర్త దివంగిత సురేందర్రావు, సతీమణి లక్ష్మి, కుటుంబ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. బ్రహ్మలోకం గమిష్యతి అని అంటాడు వాల్మీకి. చక్కగా సేవించండి. గోవిందా ఓం యా ఫలేర్యా ఫలా పుష్పాయాస్య పుష్టిని బృహస్పతి బయటంతా కూడా పూర్తిగా కప్పి ఉంటుంది, కానీ లోపల చక్కటి మధురమైనటువంటి తీర్థం ఉంటుంది. ఇదంతా భగవంతుడి తీర్థాన్ని కూడా స్వామికి శుద్ధోదకంగా సమర్పిస్తున్నారు. ఓం సిద్ధ్యర్థం ఉగ్రబాధాది అతివృష్టి అనావృష్టి సకలారిష్ట నివారణార్థ సకలలోక కళ్యాణార్థం సర్వవిధ మంగళ అవాప్త్యర్థం. ఎవరెవరైతే ఇక్కడ హోమకుండాల దగ్గర కూర్చున్నారో వాళ్ళందరికీ అనిపించింది కనుకే కనీసం సంక్షేప రామాయణమైనా మీకోసం చెయ్యాలి అని మన ఆ మన్యుసూక్తం చేత మనకి ఆయురారోగ్యాలు, చక్కటి బుద్ధి, చక్కటి బలము, చక్కటి శక్తి, చక్కటి మాటహారితనము, చక్కటి సంకల్ప బలము ఇవన్నీ ఏర్పడతాయట. అందుకోసం ఇవన్నీ ఉన్న హనుమంతుని ఆశ్రయించేటప్పుడు, ఆరాధించేటప్పుడు మన్యుసూక్త అభిషేకం చెయ్యడం అనేది మనకు ఒక సంప్రదాయం. కూర్చోండి, ఆ స్క్రీన్ లో స్వామి సేవించండి. గోవిందా జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. అందరూ కూడా ఆచమనాన్ని చేయించారు స్వాములు. అక్షతలను ఇచ్చారు. వాటిని ఎడమ చేతిలో వేసుకొని కుడి చేతు గోర్లించి ఉంచి మీ కుడి మోకాలపై పెట్టి ఈ రామాయణ హవన మన్యుసూక్త హవన సంకల్పాన్ని
గట్టిగా చెప్తురు చెప్పండి. ఓం పూర్వోక్త భగవతః దేవదేవోత్తమస్య దేవదేవస్య జగత్కుటుంబినః జగత్ హనుమత్ సమేత శ్రీరామచంద్ర एवं श्री 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 त्रिदंडी देवनाथ रामानुजा धीयर स्वामिनः मंगलाशासन पूर्वकम् अस्य भक्तस्य जवानस्य गोत्रोद्भवस्य ఈ రోజు విశేషించి రామాయణ హవనాన్ని అభిషేక తీర్థాగార 24,000 శ్లోకాలు కలిగినటువంటి రామాయణ హవనం దొరుకుతుందో అటువంటి విశేషాన్ని ఈరోజు మనం రామాయణంలో ఉండేటువంటి ప్రతి ఒక్కొక్క అక్షరం మహాపాతకాలు కలిపితే ఒక మహాపాతకం. అటువంటి మహాపాతకాలని కేవలం ఈ రామాయణంలో ఒక్క అక్షరం పలికితేనే మహాపాపాలన్నింటినీ కూడా హవనం చేసుకుంటున్నాం. స్వాములు ప్రారంభిస్తున్నారు. చక్కగా శ్లోకపూర్వకంగా ఉంటుంది. శ్రవణం చేసి చెప్పేటువంటి దాన్ని చూపిస్తూ అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ అని 7. ఎన్ని? బాలకాండ అంటే రాముడు అవతరించినది, రాముడి వివాహం అయ్యేంత వరకు బాలకాండ. దాని తర్వాత సీతారాముడు కళ్యాణం అయిన తర్వాత అయోధ్యలో చెల్లి ఉండే కాలం అయోధ్యలో ఉన్నారు కనుక దానికి అయోధ్యకాండ అని పేరు. ఆ తర్వాత కైకమ్మ వరాలు అడిగింది. దశరథుడు మాట్లాడకపోయినా రాముడు నాన్నగారు చెప్పారనే భావనతో అరణ్యంలోకి వనవాసానికి బయలుదేరాడు. రాముడు అరణ్యంలోకి ప్రవేశించినది మొదలు ఆ సన్నివేశానికి అరణ్యకాండ అని పేరు. ఆ తర్వాత సీతమ్మని రావణాసుడు అపహరించాడు. సీతమ్మను వెతుకుతూ రామలక్ష్మణుడు వారిసుగ్రీవులు ఉండేటువంటి కోతులు ఉండేటువంటి కిష్కింధకి చేరుకున్నారు. అక్కడికి చేరినది మొదలు వారి సంహారము, సుగ్రీవుడితో మైత్రి, ఆ తర్వాత సీత అన్వేషణం వరకు జరిగేటువంటి సన్నివేశానికి కిష్కింధ కాండ అని పేరు. ఆ తర్వాత వానరులంతా కూడా సముద్ర తీరం చేరి హనుమంతుడు సముద్రాన్ని లంఘించి లంకలో ఉండే సీతమ్మను దర్శించి లంకలో ఉండే కొంతమంది రాక్షసులను సంహరించి ఆ తర్వాత లంక దహనం చేసి తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చి అక్కడ సముద్ర తీరం యువతలో ఉన్నటువంటి వానరులకు జరిగిన సన్నివేశాన్ని చెప్పి అక్కడి నుంచి అందరూ కలిసి రాముడి దగ్గరికి చేరి రాముడికి సీతమ్మ యొక్క ఆ సంభాషణని చెప్పి రామ అనుగ్రహాన్ని పొంది రాముడి చేత ఆలింగనం అనేటువంటి ఒక గొప్ప మర్యాదను హనుమంతుడు పొందేంత వరకు ఉండేది మనకి సుందర కాండ. ఆ తర్వాత చేసినటువంటి సర్గ రామాయణంలో ఉండేటువంటి ఆ రచన మనకి కాండములు, అలాగే ఒక్కొక్క కాండంలో మళ్ళీ కొన్ని సర్గలు ఉంటాయి, అధ్యాయాలు. మన ఇంగ్లీష్లో చూడండి, ఎడలో ఒక విషయాన్ని చెప్పేటప్పుడు అది కేవలం ఏదో ఒక లెసన్ లాగా కాకుండా అది మళ్ళీ
మరొక లెసన్ ఇప్పుడు టీవీ సీరియల్స్ చూస్తుంటారా లేదా? ఒక రోజులో అయిపోయేది కాదు కదా, ఒక వారంలో అయ్యేది కాదు కదా, ఒక్కొక్కటి 1000 ఎపిసోడ్లు. దాని ఎపిసోడ్ అంటామా లేదా? అలాగే రామాయణంలో ఒక కాండము మరికొన్ని సర్గలు, అంటే ఒక విషయాన్ని కొంతవరకు చెప్పి మళ్ళీ దాని కంటిన్యూయేషన్. వాల్మీకి లోకానికి అనుగ్రహించిన వాల్మీకి అయినప్పటికీ ఆ రామాయణాన్ని రక్షింపజేయమని కోరినటువంటి మహానుభావుడు బ్రహ్మాజ్ఞ చేత నారదుడు మహర్షి వాల్మీకిని అడిగాడు, ఏమయ్యా ఈ లోకంలో ఉత్తమమైనటువంటి మనిషి కథ ఏదైనా లోకానికి దాన్ని అందిస్తే బాగుంటుంది ఒక గ్రంథ రూపంలో. అంటే నిజమేనయ్యా, ఉత్తముడైనటువంటి మనిషి కథ రాయాలంటే అసలు ఉత్తముడైన మనిషి ఉండాలా వద్దా? మరలాంటి వాడు ఎవరైనా ఉన్నారా లోకంలో అడిగాడు వాల్మీకి. కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞ కృతజ్ఞ సత్యసంధ, ఇలా ఒక 16 గుణాలు కలిగినటువంటి వాడిని మన ఉత్తమ పురుషుడంట. అలాంటి వాడు ఎవరైనా లోకంలో ఉన్నాడా అని అడిగాడు వాల్మీకి మహర్షి నారదుడిని. అంటే మనిషి అని చెప్పుకోవాలి అంటే ఓ 16 గుణాలు ఉండాలి. మన గురించి మనం మనుషులము లేదా పురుషులము అని చెప్పుకుంటున్నామంటే మన గుణాలు ఉన్నాయా లేదా అనేది మనం మళ్ళీ ఆలోచించుకుందాం. అంటే మనని మనం మనిషి అనిపించుకోవచ్చునా లేదా ఉత్తముడు అని అనిపించుకోవాలి అని అంటే ఏమి గుణాలు ఉండాలి? ఆ గుణాలను అడిగాడు నారదుడు. ఇలాంటి గుణాలు ఉన్న వ్యక్తి ఎవరైనా ఉంటే ఆయన చరిత్రని లోకంలో చక్కగా నేను గ్రంథస్థం చేసి ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. బ్రహ్మ చెప్పాడు కనుక నారదుడు చెప్పాడు. మొదటి సర్గలో శ్రీమద్ రామాయణంలో 101 శ్లోకాలతో ఉండేటువంటి సర్గకి సంక్షేపం రామాయణము అని పేరు. సంక్షేపము సమగ్రము అని 2 పదాలు వాడతారు. సమగ్రం అంటే విస్తారంగా మనకు అన్ని విషయాలు తెలియట. సంక్షేపం అంటే ఆపాత ప్రతిది పైన మనకి ఇది విషయము, దీని సారము ఇది అని మనకి కేవలం దాని అవగాహన కలిగించుట సంక్షేపం. అంటే క్లుప్తముగా అనే పదం కూడా వాడతారు. షార్ట్లీ అని ఇంగ్లీష్లో చెప్తారు. దాన్ని ఎలాబొరేటెడ్ అంటే విస్తారముగా సమగ్రముగా 24,000 శ్లోకాలతో తర్వాత రామాయణం కొనసాగింది. కనుక మొదటి సర్గ బాలకాండలో ఉండేటువంటి సర్గ పేరే సంక్షేప రామాయణం. అది